నీ భర్త త్రాగొచ్చి నీ కొడుతున్నాడేమో, నీ భర్త త్రాగుడు మానట్లేదేమో, వ్యసనాలు మానట్లేదేమో, మోకాళ్ళకి ప్రార్థన చేయాలా. దేవుని బిడ్డలారా, భార్యలారా, మీరు మీ భర్తల కొరకు మీరు ప్రార్థించాలా, మీ బిడ్డల కొరకు ప్రార్థించాలా. అప్పుడు నీ కుటుంబము గొప్ప స్థాయిలో ఉంటుందమ్మా. ఎందుకు ఇలా వదిలేసినారు అనుకోండి, రేపు మీ బిడ్డలు సక్రమంగా ఉండలేరు. తండ్రి ఏ జాడ పోతుండో పిల్లలు కూడా ఆ జాడే వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు ఏ జాడలో ఉంటే బిడ్డలు కూడా ఆ జాడలోనే. ఈ రోజున తల్లిదండ్రులే చర్చికి రాలేకపోతే, తల్లిదండ్రులే ప్రభువుని స్తుతించలేకపోతే, మరి దేవుణ్ణి స్తుతించగలటువంటి మనసు ఎవరికి ఉంది? ఈరోజు మనమైనా మరి మార్చుకోవాలా, మన మనసులను మనం సరి చేసుకోవాలా. మనం దేవుని బిడ్డలుగా మనం ఉండాలి, దేవుని సొత్తుగా మనం ఉండాలా. దేవుని ప్రేమ యందు మనం నిలిచి ఉంటే నిజంగా నేను జీవితంలో ఏ కొదువ నా యేసయ్య చేయుడు. హల్లెలూయా.